విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గనిరాజు అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ జాతీయ మహాసభలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం మార్చి 21, 22, 23 నుంచి 3 రోజుల పాటు మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలో రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారంపై చర్చించారు. రైతాంగ పంటలు గిట్టుబాటు ధర, వ్యవసాయం కూలీల కనీస వేతనం, కౌలు రైతులు చట్టాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు వ్యవసాయం రంగాన్ని కారు చౌకగా కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. అన్నదానం కింద 25,000 రూపాయలు ఇస్తామని 9 నెలలు గడుస్తున్నా పథకం అమలు చేయడం లేదన్నారు. పేదల విముక్తి కోసం పేదలకు భూమిని పంచాలనే నినాదంతో ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. లేదా పత్తి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు అప్పులు ఊపులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రైతాంగ పంటలకన్నింటికి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరియు ముఖ్యంగా ఈరోజు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అటవీ భూముల్ని ఈరోజు ఆపరేషన్ కగారి పేరుతోటి మొత్తం అక్కడ ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులు అప్పగించడానికి ఆదివాసుల మీద దండయాత్రను ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారిని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ దేశంలో, రాష్ట్రంలో సీలింగ్ భూములు, మిగిలి భూములు, పోరంబోకు, ఫారెస్టు, బంజరు భూములు, లక్షలాది ఎకరాల భూములు ఈరోజు భూస్వాముల కబ్జాదారుల చేతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుని పేదలకు పంపిణీ చేయాలా. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం నక్సల్బరి, గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, దున్నేవానికే భూమి స్ఫూర్తితోనే ఉద్యమాలు కొనసాగించింది. ఆ స్ఫూర్తితోనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పోడు భూముల్ని, సీలింగ్ భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర ఉన్నది. అందుకనే ఈ మహాసభల్లో పేదల విముక్తి కోసం ఖచ్చితంగా పేదలకు భూములు పంచాలనే డిమాండ్ తోటి ఈ మహాసభల్ని నిర్వహించబోతున్నాం. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ఈ మహాసభలు విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.